జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలోని ఫిల్టర్ బెడ్స్ ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు. పునరుద్ధరణకు కావాల్సిన నిధులు, అంచనా వ్యయాన్ని రూపొందించాలని అధికారులకు తెలిపారు. కేటీఆర్ నువ్వేం భయపడకు, ప్రభుత్వం ఎలా నడపాలో తమకు తెలుసంటూ జీవన్ రెడ్డి కౌంటర్ వేశారు. ఇచ్చిన హామీలన్నీ తామే అమలు చేస్తామని ప్రభుత్వాన్ని చూసి అంతా ఓర్వలేనితనం ఎందుకంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందే మీరంటూ బీఆర్ఎస్ పై జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మంత్రిగా భావిస్తారు. ఆయనకు అవగాహన ఏంటే, ముందు ఒకసారి నువ్వు ఏదైతే నీ ఎన్నికల ప్రణాళిక నువ్వు చదువుకో, ముందు నీ ఎన్నికల ప్రణాళిక నువ్వు చదువుకో అని చెప్పి అంటున్నా. నువ్వు ఏమేమి వాగ్దానం చేసినావు ముందు చదువుకొని ఒకసారి నెమరేసుకో అని చెప్పి అంటున్నా. నువ్వేమో ఏదంటే అది వాగ్దానం చేయొచ్చు, మేము ఏదైతే అమలుకు ఏ విధంగా కార్యాచరణ చేపట్టాలో మేము ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇవాళ ఏదైతుందో ఆయన ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఎట్లా నడుపుతావు సూత్ర రాజ్యం ఇదేనా నేను కోరుకునేది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది మంచి కోరుకోవాలి. ఇప్పుడు ఏమన్నా భగీరథ వినియోగించుకో ప్రయత్నం చేద్దామని చెప్పాను నేను. నువ్వు మంచి కోరుకోవా? ప్రభుత్వానికి ఏదైతుందో వాస్తవంగా నువ్వు ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసినవు. 60,000 కోట్ల అప్పుతో అప్పగించబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల మించిపోయిందని చెప్పి అంటున్నాయి. వీళ్ళు కేవలం మిషన్ భగీరథని 40,000 కోట్ల, కాళేశ్వరం ప్రాజెక్టు 1,20,000 కోట్లు. నువ్వు ఎన్టీపీసీ ద్వారా ఏదైతుందో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పైసే పెట్టుబడులు పొందే అవకాశం ఉండేనే. దాని గురించి నువ్వు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా నువ్వు యాదాద్రి పవర్ ప్రాజెక్టు కొత్త ముందు తీసుకుంటే అది 40,000 కోట్ల భారం అని చెప్పి అంటున్నా. మంత్రిగా భావిస్తారు.